హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మూలపల్లె తిరణాలకి వెళ్తున్నామంట. మామూలుగా అయితే ఆటోలో పోవాల్సింది, కానీ ఏం చేద్దాం, నేను లేటుగా రెడీ అయ్యేసరికి ఆటోలన్నీ పోయేసరికి మా అక్కని మా బావని రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. రా అక్క, రా బావ, మూలపల్లె తిరణాలు చూద్దాం, నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ చాలా బాగుంటుందా అనేసరికి మా అక్క మా బావ రెడీ అయ్యి వచ్చారనమాట. నా బలవంతం మీద పోయిన మూలపల్లె తిరణాల ఎంట్రన్స్ అనమాట ఇది. తిరణాలు అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. ఇదైతే మూలపల్లెకి ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యామన్నమాట. ఎంట్రన్స్లోనే వచ్చేసి భజన స్టార్ట్ చేశారనమాట, కోలాటం. నేనైతే మా అక్కని రిక్వెస్ట్ చేశాను, రామే కోలాటం చూద్దాం అనేసరికి మా అక్క ఫస్ట్ రానంది. తర్వాత ఎట్లా కొట్లా మా అక్క మా బావని తీసుకుని వెళ్ళాలని. చూడండి, ఈ కోలాటం చూద్దాం అనుకునేసరికి ఈ గుంపులో ఎక్కడ చూసేది కొందరు కూడా ఆ ప్లేస్ వదలలేదనమాట. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్క అక్క కొంచెం జరగండి అక్క, కొంచెం జరగండి అక్క అని చెప్పేసి వీడియోస్ తీసుకున్నా. చూడండి, కోలాటం అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట. నేనైతే అబ్బా ఏం వేస్తున్నారు అనుకున్నా. చూడండి ఎంత బాగా వేస్తున్నారు, అంత బాగా వేస్తున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్ల గ్యాంగ్ తగిలిందనమాట. తను నవ్వుతుంది కదా, తనే మా బావ చెల్లెలు. నేను అడిగా అనమాట, ఇంత ఫాస్ట్గా ఎలా రెడీ అయ్యి వచ్చారంటే, నీలాగా మేము లేట్ కాదులేమ్మ అనేసరికి నాకు కొంచెం నవ్వుకున్నా. ఇంకా చూడండి, నేను ఫోటో తీస్తానని చెప్పేసి అందరూ ఫోజ్ ఇస్తారనమాట. వాళ్ళకు పాపం వీడియోస్ తీస్తానని తెలియక తర్వాత చెప్పానమాట, కాదు నేను వీడియోస్ తీస్తానా అని చెప్పేసరికి వాళ్ళు ఓమ్మో అట్లా ఇట్లా నవ్వుకున్న తర్వాత ఇంకా భజన కోలాటం మేము చూస్తాం, తిరణాల మొత్తం తిరగొద్దాంపా అని చెప్పేసి అక్కడ ఉండే పిల్లలంతా అడిగినారనమాట. నేను కూడా మా బావని అడిగా, రా బావా అక్క అని చెప్పేసి. ఇటు చూడండి, అక్కడ ఆల్రెడీ మా అక్క పిల్లలు పోయారనమాట. నేను మా అక్క మా బావ ఇంకా కోలాటం క్లోజ్ అయిందనమాట. ఇంకా తిరణాల చూడ్డానికి వెళ్తున్నాం, ఏమైనా పిల్లలకి తీసుకోవాలి అట్లా. చూడండి, తిరణాలు అయితే చాలా అంటే చాలా రష్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరన్నా తప్పైతే చిన్నపిల్లలు ఇంకా ఎతుకులాడడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ అన్ని చూడండి ఎంతమంది వచ్చారంటే తిరణాలకి, అంతమంది వచ్చారనమాట. అదే అక్కడ కోలాటం వేసేవారు. మిగతా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అక్కడ పోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటుంది. మా బావ అయితే అందరినీ చూసుకుంటా వెళ్తాడు అనమాట. మాత్రం మాకు ఈ తిరణాలు చూడడానికి వచ్చినట్లేదు, పాపం అందరినీ చూసుకుంటా ఉంటాడు అనమాట. ఎవరైనా తప్పిపోతారా అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకున్నాడు అనమాట. మేము బొమ్మలు కొనుక్కునే దగ్గర నుంచి చాలా అంటే చాలా వరకు పాపం తిరణాలు అసలు చూడలేదనమాట. పిల్లలు ఎక్కడ తప్పిపోతారని మమ్మల్ని చూడడానికే మా బావకు టైం అంతా సరిపోయింది. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్క పిల్లలు తీసుకుంటున్నారనమాట. నేను మాత్రం వాళ్ళలో దూరం నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేసిన. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. నేను గుంపులో గోవింద అని చెప్పేసి ఎవ్వరు తెలియకుండా వీడియో తీస్తూనే ఉన్నా. ఇప్పుడు వెళ్తున్నారు కదా, వాళ్ళే మా అక్క బావ. చాలా బాగా నచ్చింది తిరణాల. ఇంకా కొద్దిసేపు కానీ టైం లేక అక్కడ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అక్కడైతే చెక్క బొమ్మలు అంటే నేమ్స్తో ఏమైనా టైప్ చేసి ఇస్తారనమాట, కలర్ఫుల్గా. అక్కడ చూడండి ఎంత బాగున్నాయి. అద్దం అనమాట, ఆ అద్దంలో ఫోటోస్ పెడితే అవి లైట్ వెలుగుతాయంట. మా బావ మాత్రం నేను అడిగా, బావ అది తీసుకో బావా చాలా బాగుంటుందని, కానీ మా బావ వద్దులే అన్నాడు. తర్వాత నేను రిక్వెస్ట్ మా అక్క తీసుకునేసరికి మా బావ తీసుకుంటున్నాడు అనమాట. చూడండి, అది ఆయన షాప్ ఆయన వచ్చేసి 700 1000 చెప్పాడనమాట. నేనైతే షాక్ అయినా, ఏంటి ఇంత చిన్నది 1000 రూపీస్ అని. లేదమ్మా, ఇందులో ఫొటోస్ పెట్టుకొని లైట్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఒకసారి చూడు అని చెప్పినాడు. తర్వాత మా బావ ఇంకోటి అడిగినాడు, అది కూడా దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టినాడు అనమాట. అక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ మా బావే అడుగుతున్నాడు అనమాట, ఇదెంత అదెంత ఇదెంత అని. లాస్ట్గా ఫైనల్కి అదొక్క బొమ్మ తీసుకొని మేము వచ్చామన్నమాట. చూడండి, తిరణాలు అయితే ఇక్కడ వచ్చేసి దేవత ఉంటారనమాట. అక్కడికి మేము వెళ్ళలేదు, ఆల్రెడీ వచ్చేసామన్నమాట. చూడండి, తిరణాలు అయితే చాలా రష్ ఉంటుంది. అస్సలు నడవడానికి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట, అంత ఇరుకుగా ఉంటుంది ఈ తిరణాల. చూడండి, ఇక్కడ బొమ్మలు కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. తిరణాలు అయితే చాలా అంటే చాలా పెద్ద తిరణాల ఇది, మూలపల్లె తిరణాల. ఇక్కడైతే రకరకాల బొమ్మలు అన్ని పిల్లలకి నచ్చినవన్నీ అనమాట. కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు అనమాట. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నా. ఏం చేయాలి, అక్కడ ఏం తీసుకుందామన్నా కూడా రేట్లు అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి అనమాట. 20 రూపీస్ అమ్మేటి 40 రూపీస్ అమ్ముతారు. నేనైతే అంత చుట్టూ తిరిగి చూపిస్తాను. చూడండి, ఇక్కడ తిరణాలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి, శివరాత్రి టైంలో. అదైతే మా అక్క మా బావ మా అక్క పిల్లలు
చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ఈ బొమ్మలు అవి తీసుకుంటున్నారు అనమాట. నన్ను తీసుకో అన్నారు. నేనేం చెప్పా అంటే నేను చిన్న పిల్లని కాదులే, నాకేం వద్దని చెప్పిన. చూడండి నేను మాత్రం ఇట్లా వీడియో తీస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు అనమాట. ఏంది ఇట్లా వీడియో తీస్తుంది అని. ఇది చూడండి, ఈ టెడ్డీ బేర్ వచ్చేసి అడిగినాం అనమాట. ఒక్కొక్క టెడ్డీ బేర్ వచ్చేసి 200 చెప్పినాడు, కానీ నాకు వద్దని చెప్పిన. చూడండి ఇక్కడైతే గాజు కూడా కలర్ఫుల్గా ఉంది. వీడియోస్ తీస్తుంటే కొందరు అడిగారనమాట, ఎందుకు ఇలా వీడియో తీస్తున్నామంటే నేను చెప్పా జస్ట్ ఏదో మెమరీస్ కోసం తీస్తున్న వీడియోస్ అని చెప్పిన. చూడండి ఇక్కడ బొమ్మలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు నడచడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. ఇంకా కొంచెం నైట్ టైం అయితే అక్కడైతే ఆ పిల్లోడైతే కలర్ చూడండి నెత్తికి పెట్టుకొని కలర్ఫుల్ ఉన్న అక్కడికి కూడా వెళ్ళారనమాట. మా అక్క మా బావ పిల్లలకి అది తీసిద్దామని నన్ను తీసుకోమంటే, అయ్యో మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను చిన్నపిల్లని కాదమ్మా అని చెప్పిన. చూడండి తిరునాళ్ళు అయితే హైలైట్ ఉండు. మీరు కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ ఇది. ఖచ్చితంగా మీరు కూడా శివరాత్రి టైంలోనే వెళ్ళి చూడండి. తిరునాళ్ళు అయితే చాలా అంటే చాలా హరికథ, కోలాటం ఇంకా చాలా చెప్తారు అండ్ చూడ్డానికి కూడా మనకు టైం సరిపోనంత ఉంటుందన్నమాట. చూడండి అక్కడైతే మా అక్క మా బావ పిల్లలకి ఏంటో బొమ్మలు తీసుకుంటున్నారు. నేను మాత్రం వాళ్ళకి తెలియకుండా పాపం దూరం నుంచే వీడియోస్ ఇక్కడైతే పిల్లలకి బొమ్మలు తీసుకుంటున్నారు అనమాట. నేను మాత్రం ఆ దూరం నుంచి వాళ్ళకి తెలియకుండా వీడియోస్ చూడండి. తిరునాళ్ళు అయితే చాలామంది వస్తారనమాట. చాలామంది అంటే అక్కడ అసలు ప్లేసే సరిపోదు అనమాట, అంతమంది వస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. ఓమ్మో ఈ తిరునాళ్ళు ఏంటి ఇంతమంది వస్తారంటే మా అక్క మా బావ అప్పుడు చెప్పారనమాట, ఇది ఇంకా తక్కువ, ఇంకా 10-11కి అయితే ఇంకా చాలామంది వస్తారని చెప్పారనమాట. మేము ఇప్పుడు పోయిన టైం వచ్చేసి ఇప్పుడు 9 ఆ మధ్య అయింటుంది. చూడండి తిరునాళ్ళు అయితే గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటారనమాట. నేను అడిగిన అక్క ఎంతవరకు ఈ తిరునాళ్ళ ఉంటుంది అని అడిగిన. మా అక్క మార్నింగ్ 3 వరకు ఉంటుంది, చాలా అంటే చాలామంది వస్తారు ఈ మూలపల్లె తిరునాళ్ళకి అని చెప్పింది. చూడండి పక్కన పిల్లోడి దగ్గర వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట, పిల్లలకి ఆడుకుంటే బొమ్మలు అలాగా. నేనైతే నవ్వుకున్నాను అనమాట వీళ్ళు తీసుకుంటా ఉంటే దూరం నుంచి. చూడండి వాళ్ళు వచ్చేసి పప్పీలు అవి ఇవి తీసుకుంటున్నారు అనమాట. నేను దూరం నుంచి వీడియో తీసుకుంటా వాళ్ళకి తెలియకుండా నవ్వుకుంటూ ఉన్నా. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్దాం పదండి అని అడిగిన. వాళ్ళు కూడా సరే పోదాంపా కాలు నస్తున్నాయి అన్నారు. పాపం వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేదు, నేను ఎంజాయ్ చేయలేదు అనమాట. వాళ్ళని ఎందుకు వచ్చినారా అనుకునింటారు. వాళ్ళు నన్ను మీట్ కాడమే వాళ్ళకు పాపం పెద్ద శాపంగా ఉంటుంది. నిద్రపోతాం కదా. గాడికి చూసారుగా ఇదే మూలపల్లి తిరునాళ్ళ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.